కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీవీవీపీ ఉద్యోగుల ప్రభుత్వం పరిధిలోకి రానున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాలు కేటాయించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. దీంతో టీవీవీపీ ఉద్యోగులు ప్రభుత్వం పరిధిలోకి రానున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాలు కేటాయించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. రాష్ట్ర కేబినెట్ సమావేశం గడిచిన 5 గంటలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. ఇందులో కీలక అంశాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా మార్చి 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా మెట్రో అంశానికి చూసుకున్నట్లయితే మెట్రోను పూర్తిగా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇతర కీలక అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే టీవీవీపీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ గా ఉన్న పేరును మార్చి డిఎస్సి అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిఎస్హెచ్ గా పేరును మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా కొన్ని పొలిటికల్ కు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి భూముల కేటాయింపు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. జిల్లాల్లో ఆ పార్టీకి భూముల కేటాయింపు చేస్తూ కూడా కాసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా ఇరిగేషన్ అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇరిగేషన్ కు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే భూసేకరణ ఇబ్బందికరంగా మారిందో అక్కడ భూసేకరణకు సంబంధించి తక్షణమే రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది త్వరలోనే సుమారు 4,000 కోట్ల రూపాయలను రైతులకు నష్టపరిహారంగా అందించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు అవి పూర్తయితే వెంటనే ఆయకట్లకు నీరు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గడిచిన కొద్దిసేపటి క్రితం కూడా నిర్ణయం తీసుకుంది. ఇందులో దాదాపు 89,000 మంది ఎన్యూమరేటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నారు. మొదటి విడతగా మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత హౌస్ హోల్డింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 89,000 మంది ఉద్యోగులు ఇందులో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా 2027 ఫిబ్రవరిలో 2వ దశ కొనసాగుతుంది జనగణనకు సంబంధించి. వాటికి సంబంధించి అందులో 34 ప్రశ్నలను లేవనెత్తడం జరుగుతుంది. ఆ 34 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ మంత్రులకు సిఎస్ రామకృష్ణారావు వివరించడం జరిగింది.